మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. So thank you all the subscribers and welcome to the new subscribers. సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు థ్యాంక్ యూ, అలాగే ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో there are a few numbers today. India has clocked more than 2,200,000 COVID-19 positive cases today. So in the video I published on 21st May, I mentioned that India crossed 1 lakh or 100,000 COVID-19 positive cases. So మే 31 నాడు నేను పబ్లిష్ చేసిన యూట్యూబ్ వీడియోలో ఇండియా భారతదేశము 1,00,000 COVID-19 పాజిటివ్ కేసెస్ క్రాస్ చేయడం జరిగింది అని చెప్పాను. సో ఈరోజు 2 lakh కేసెస్ 2 లక్షల కేసెస్ పెరగడం జరిగింది. ఆన్ ద పాజిటివ్ సైడ్ there are approximately 1 lakh people who have recovered from COVID-19. సో పాజిటివ్ సైడ్ చూసినప్పుడు 1,00,000 మంది ఇప్పటికే కోవిడ్ బారిన పడి కోలుకున్నారు, ఇంకా చాలామంది కోలుకుంటూ ఉన్నారు. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో చికిత్స కన్నా నివారణ మిన్న. సో there is one more speciality today that the state of Telangana has celebrated the Formation Day. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు June 2 జరుపుకోవడం జరిగింది. సో టుడే వన్స్ అగైన్ లెట్స్ ఫోకస్ ఆన్ COVID-19 ప్రికాషన్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం COVID-19 ప్రికాషన్స్ గురించి ఒకసారి మళ్ళీ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ థింగ్, లైఫ్ స్టైల్. సో like I mentioned in one of the previous videos, it is better to follow the Indian lifestyle. సో ఫస్ట్ మొదటిది జీవన విధానము. సో గతంలో వీడియోస్లో చెప్పినట్టు COVID-19కి అత్యంత అనుకూలమైన లేదా COVID-19కు అత్యంత వ్యతిరేకమైన, అంటే COVID-19 నుంచి రక్షణ కల్పించే జీవన విధానాల్లో అత్యుత్తమమైనది ఏది అంటే అది భారతీయ జీవన విధానము. సో పాయింట్ నెంబర్ 1, ప్రికాషన్ నెంబర్ 1, భారతీయ జీవన విధానము, ఇండియన్ లైఫ్ స్టైల్. ఓకే, సో ఆబ్వియస్లీ waking up early in the morning, taking care of self-discipline, taking bath early, giving importance to cleanliness, so all these things. సో ఉదయాన్నే నిద్ర లేవడము, దినచర్య చూసుకోవడము, శుభ్రంగా ఉండడము, స్నానపానాదులన్నీ త్వరగా చేయడము. సో ఆల్ దిస్ ఇండియన్ లైఫ్ స్టైల్. అండ్ పాయింట్ నెంబర్ 2, taking good food. So taking healthy food, okay, taking warm food, taking fresh food. సో రెండవది ఆహారము. సో ఆహారము న్యాచురల్, సహజమైనది, స్ట్రెంగ్త్, బలమైనది, అలాగే ఫ్రెష్ ఫుడ్, దట్ ఈజ్ తాజా ఆహారము తీసుకోవాలి. ఓకే, థర్డ్ థింగ్ ఈజ్ మినిమమ్ కాన్సెప్ట్, దట్ ఈజ్ మినిమమ్ టాక్, మినిమమ్ టచ్, మినిమం ట్రావెల్, లైక్ దాట్. ఓకే, మూడవ విషయము మినిమం అంటే సాధ్యమైనంత తగ్గించుకోవడం. అంటే టాక్ మాటలు, టచ్ అంటే ఒక వస్తువుని తాకడము సాధ్యమైనంత తగ్గించుకోవాలి, మరీ అవసరమైతే తప్ప ఏ వస్తువును తాకకూడదు. ఓకే, ఆల్రైట్. సో కొద్దిగా కాన్షియస్గా ట్రై చేస్తే అది ఈజీయే, అది డెవలప్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మినిమం ట్రావెల్, అవసరమైతే తప్ప ఎక్కడికి వెళ్ళకపోవడం, సాధ్యమైనంత వరకు ఆల్టర్నేట్ వేస్ డెవలప్ చేసుకోవడం ద్వారా మనము ఈ మినిమం లైఫ్ స్టైల్ని సాధించవచ్చు. సో ఇట్ ఈస్ మినిమం టచ్, మినిమం ట్రావెల్, మినిమం టాక్, కాన్సెప్ట్స్ లైక్ దిస్. అండ్ కీపింగ్ ద హ్యాండ్స్ క్లీన్. ఓకే, సో ఇంట్లో ఉన్నప్పుడు మనము సబ్బు, I mean liquid soap or the normal soap we can use to clean the hands, especially when we touch anything from outside. సో బయట నుంచి వచ్చిన ఏ వస్తువైనా సరే తాకినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మనము లిక్విడ్ సోప్తో కానీ లేదా నార్మల్ సోప్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. when we go outside, when it is unavoidable, at that time we can carry a 70% alcoholic liquid which can be used to sanitize the hands. సో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నప్పుడు మనతో పాటు ఒక చిన్న శానిటైజర్ 70% ఆల్కహాల్ ఉండేది తీసుకెళ్తే
దాంతో మనము హ్యాండ్స్ క్లీన్గా ఉంచుకోవచ్చు. ఓకే, సో again, there are so many things one can follow. Okay, uh, so today the focus is on just ప్రివెన్షన్ ఫ్రమ్ కరోనా కోవిడ్-19. సో కోవిడ్-19 వచ్చిన తర్వాత రికవర్ అవ్వడం కన్నా రాకుండా స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం బెటర్. సో దానికి కావాల్సిన ప్రికాషన్స్ కొంచెం తెలివిగా తీసుకుంటే సరిపోతుంది. సో వన్ హ్యాస్ టు ప్రివెంట్ COVID-19 spread, especially at this stage when India is opening up into Unlock 1.0. సో Unlock 1.0 అనే పేరుతో ఒక్కొక్క సిస్టమ్ తెరవబడుతోంది. ఓకే, జనాల మూమెంట్ పెరుగుతోంది, యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా చికిత్స దాకా వెళ్లకుండా మనం నివారణ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ కరోనా స్ప్రెడ్, COVID-19 spread, rather than to get into the treatment phase. Thank you.